ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, వర్మపై కేసు, ఏపీ పోలీసుల విచారణ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో చూసినట్టయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడును కించపరుస్తూ ఆయన సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా పలు పోస్టులను చేయడం జరిగింది. ఈ వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి ఒంగోలుకు చెందినటువంటి మద్దిపాటి రామలింగం అనే వ్యక్తి, టీడీపీ చెందినటువంటి నేత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ పోస్టులు అంటే గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే చాలా వరకు రామ్ గోపాల్ వర్మ ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ట్విట్టర్ కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్ల వేదికగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా వివిధ రకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలలో పోస్టు చేయడంతో కూడా వీటిపైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీటిపైన వివరణ కోరేందుకు గాను గత 3 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చినటువంటి ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కూడా కోరినటువంటి క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత సంబంధించినటువంటి పనులు ఉండడంతో తాను విచారణకు హాజరు కాలేను, మళ్ళీ 25వ తేదీన అవకాశం ఉంటే తాను విచారణకు హాజరవుతానంటూ కూడా రిప్లై ఇచ్చారు. అయితే ఈరోజు విచారణకు ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇవాళ విచారణకు డుమ్మా కొట్టడంతో ఏకంగా ఏపీకి చెందినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆయన ఉంటున్న నివాసానికి రావడం జరిగింది. ఆ తర్వాత నోటీసులు మరోసారి జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన
ఇక్కడ అందుబాటులో లేడు, కోయంబత్తూరులోనే తాను ఉంటున్నట్లుగాను తెలిపారు. మొత్తం మీద చూసినట్టయితే ఏపీ పోలీసులు హైదరాబాద్కు 2 సార్లు వచ్చి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడం, దానికి విచారణలో 2 సార్లు కూడా ఆయన గైర్హాజరు కావడంతో ఏపీ పోలీసులు ఇక నేరుగా ఆయన ఉంటున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్నటువంటి కోయంబత్తూరు ప్రాంతానికి కూడా వెళ్లేందుకు గాను 3 టీములుగా ఫామ్ అయ్యాయి. ఆ తర్వాత కోయంబత్తూరులో మరి 2 సార్లు విచారణకు సంబంధించినటువంటి నోటీసులను ఆయన ఖాతరు చేయకపోవడంతో ఇక అక్కడ ఉన్నటువంటి అంటే పోలీసు లీగల్ సంబంధించినటువంటి టీం కూడా చాలా వరకు దీన్ని సీరియస్గా పరిగణించడం జరిగింది. ఈ క్రమంలోనే 3 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు ఇక నేరుగా కోయంబత్తూరు వెళ్లేందుకు సంసిద్ధం అయ్యారు. ఆ తర్వాత పరిణామాలను బట్టి చూసినట్టయితే మరోసారి ఆయనకు కోయంబత్తూరు వెళ్ళి నోటీసులు జారీ చేస్తారా, లేకుంటే కోయంబత్తూరులో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తారా అనే ఉత్కంఠ మాత్రం రేపుతుంది. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే ఇక హైదరాబాద్కు వచ్చినటువంటి ఏపీ పోలీసులు ఆయన ఇంటి దగ్గర మొత్తం పరిసర ప్రాంతాలలో చాలా వరకు రామ్ గోపాల్ వర్మ గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో నోటీసులు ఇచ్చాము, దానికి రిప్లై సంబంధించి విచారణకు హాజరు కాలేదు. మరోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకపోవడంతో ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రూల్స్ గైడ్లైన్స్ను కూడా పాటించకపోవడంతో ఇక రామ్ గోపాల్ వర్మ పైన స్పెషల్ సంబంధించినటువంటి కొన్ని పోలీసు టీంలను ఏర్పాటు చేశారు. నేరుగా ఇవాళ కోయంబత్తూరుకు వెళ్లేందుకు సంసిద్ధమయ్యారు. అక్కడ మరి రామ్ గోపాల్ వర్మను నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే ఆయనను అక్కడే అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకొస్తారనే ఒక సందిగ్ధం ఉంది. ఇలాంటి క్రమంలో మరి రామ్ గోపాల్ వర్మ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. జ్యోతి, మాకు టైం కావాలి, అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీతిలో మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ అడగడం. హైకోర్టుకు సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము, అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము, అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరికి సర్కిల్ థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్